ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు? నోర్లేని జీవమైనా ఎంతో సాయపడ్డావమ్మా. ఏంటయ్యా ఇది? ఎప్పుడు ఇదే పెడతావు? ఈ ఆపకాయలాగా చేదుగా ఉంటది, తినలేకపోతున్నావు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. తిను బాబు. ఏయ్యా, పాము వచ్చిందా? అలాగే ఏముందయ్యా? బాగుందిరా. నాగులు, పావును పట్టడంలో నిన్ను మించినోడు లేడురా. నాకు చదువుకోవడం నేర్పావు, పావులు పట్టుకోవడేగా నేర్పావు. ఏంటోనయ్యా, రాను రాను ఈ బోర్ శబ్దం వింటుంటే నా ఒళ్ళంతా మెలుగు తిరిగిపోతుంది. అదేం లేదురా, నువ్వేదేదో తలుసుకుంటుంటావు. పదరా. నిన్నో మొన్నో జరిగినట్టు అనిపిస్తోంది. అప్పట్లో నన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేక అనాథగా దేవాలయం దగ్గర రేపటి రోజు ఎలా గడుస్తుందా అని బాధపడుతూ ఉండేవాడిని. అటువంటి నన్ను దేవుళ్ళ ఆదరించి చివరికి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా? ఏమిటన్నయ్యా, ప్రతిరోజు నాన్నగారి ఫోటో ముందు నిలబడి ఇలా బాధపడుతుంటావు? అవునమ్మా, నాన్నగారి ఫోటో ముందు నిలబడితే చాలు, ఆయన నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మాట్లాడుతున్నారా? నా గురించి ఏమైనా చెప్తున్నారా అన్నయ్య? ఓ, చాలా చెప్తున్నారు. ఈ రాకుమారికి ఓ అందమైన రాకుమారుని చూసి పెళ్లి చేయమంటున్నారు. ఓ అన్నయ్య. అవునమ్మా, స్వర్గలోకం నుంచి నాగలోకం వరకు ఉన్న రాకుమారులందరినీ ఆహ్వానించి నీ చేతికో పూలమాలిచ్చి నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోమంటున్నారు. కేవలం అల్లుడు గురించి చెప్పారా? మరి కోడల గురించి ఏమి చెప్పలేదా? చెప్పారు. ఏమని చెప్పారు? నీకప్పుడే తొందర ఎందుకురా అన్నారు. అలాగా? అన్నయ్య, ముందు నువ్వు వదిని తీసుకురా, ఆ తర్వాత నా పెళ్లి. అది కదమ్మా, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. నాకు మాత్రం ఎవరున్నారు? నేను నవ్వితే నాతో పాటు నవ్వడానికి, నేను ఏడిస్తే నాతో పాటు ఏడవడానికి నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు? రానయ్య, టిఫిన్ తిందురు గాని. లక్ష్మీది, నీ మేనగోళ్ళు ఎక్కడికి వెళ్ళేది నాతో చెప్పి వెళ్తుందా? ఏ మామిడికాయలు దొంగతనం చేస్తుందో,
ఎవరితో దెబ్బలాడుతుందో ఇంటికొస్తే గాని తెలీదు. ఏమండి 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 మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా? అవును, హృదయంలో. గాయానికి మందు కావాలా? అది నీ కంటి లోపలే ఉంది, తీసుకోనా? ఓ, ఈరోజు మాత్రమేనా? కాదు,